నాకు సక్సెస్ వచ్చిన వీడియో అది తెలుసుగా అందరికి, ఎవరైనా చెప్తారా? ఎవరికైనా తెలుసా? అది ఇందాక ఒక వీడియో మీకు బాగా వైరల్ అయిందన్నారు కదా, ఆ ఛానల్లో వైరల్ అయిన వీడియో ఎవరికైనా తెలుసా? ఫస్ట్లో ఉంటారు వీడియోస్ పెడుతున్నప్పుడు ఎవరు చూడట్లేదు. తర్వాత సరే ఏదో ఒకటి నేనేమనుకున్నాను మైండ్లో, ఒక 100 వీడియోస్ చేద్దాం, ఒక 100 వీడియోస్ నేను చేయాలి. 100 వీడియోస్ చూసినా చూడకపోయినా చేస్తాను. ఒకవేళ 100 వీడియోస్ చూడలేదు అనుకోండి, ఇంకా లేదు ఇంక మన వల్ల కాదు అని వదిలేద్దాం అనుకున్నాను. సబ్స్క్రైబ్ టు మౌలి టెక్ ఇన్ తెలుగు. మాకు బయట మాకు కనపడింది ఒకటి, నువ్వు వీడియోలో కనపడినంత హార్ట్ లేదు. భయం అంటే మళ్ళీ మాడదా అన్నాడు. హాయ్, నా పేరు మౌలి, మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీ సపోర్ట్ వల్లే నేను ఏదైనా అచీవ్ చేయడం అయినా సరే, మీరు సపోర్ట్ చేయడం వల్లే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. మ్యాటర్ ఏంటంటే యూట్యూబ్ నుంచి అఫీషియల్ గా మనకు ఒక మెయిల్ అయితే రావడం జరిగింది. సో యూట్యూబ్ నుంచి వాళ్ళు కండక్ట్ చేసే అఫీషియల్ ఈవెంట్ కి అయితే మనం వెళ్ళడం జరిగింది. ఆల్రెడీ ఈ మంత్ 4th నేనైతే హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడ మన టెక్ యూట్యూబర్స్ అందరినీ కూడా కలవడం జరిగింది. మెయిన్ గా మనం చూసుకున్నట్టయితే ప్రసాద్ అన్నని కలిశాను. అలాగే లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఉన్నాయో శ్రావణ్ భార్గవి గారిని కూడా కలవడం జరిగింది. సో యూట్యూబ్ ఈవెంట్కి వెళ్ళాక అక్కడ వాళ్ళైతే స్మాల్ బ్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఒక క్యాప్ వస్తుంది, యూట్యూబ్ లోగోతో వస్తుంది ఇది. అండ్ అలాగే ఇందులో ఇంకా చూసుకున్నట్లయితే ఒక గ్రీటింగ్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈవెంట్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా సేమ్ గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇందులో ఇంకా చూసుకున్నట్లయితే యూట్యూబ్ తరఫు నుంచి ఒక బుక్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏదైనా మనం నోట్స్ రాసుకోవచ్చు ఇందులో. అండ్ అలాగే మెయిన్లీ ఇందులో ఒక పెన్ కూడా ఉంది. సో ఇందులో మనకి యూట్యూబ్ లోగోతో పెన్ కూడా రావడం జరుగుతుంది. సో ఇందులో ఇది చిన్నదైనప్పటికీ కూడాను ఇది ఒక అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇనీషియల్గా ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇలా పిలిచి ఎంకరేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా ఎక్కువగా మంచి కంటెంట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే మంచి క్రియేటివిటీతో మనం మీ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇదంతా మీ వల్లనే జరిగింది. సో ఇక్కడ నేను ఒక వీడియో అయితే టోటల్గా ఈ వ్లాగ్ని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ వీడియో అంతా చూశాక ఇది ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మార్నింగ్ సెషన్లో ఒక 100 క్రియేటర్స్ని కలిసాం, మాట్లాడాం, బాగా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సెషన్లో ఇంకొక 100 మెంబర్స్ కంప్లీట్లీ లాస్ట్, అంటే మార్నింగ్ చూసుకున్నాం కంప్లీట్ డిఫరెంట్ అనమాట. ఇప్పుడు కానీ ఈవెంట్ మాత్రం సేమ్ ఉంటుంది, చాలా ఫన్ ఉంటుంది, మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఈవెంట్లో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఉంటారు వీడియోస్ పెడుతున్నప్పుడు ఎవరు చూడట్లేదు. తర్వాత సరే ఏదో ఒకటి నేనేమనుకున్నాను మైండ్లో, ఒక 100 వీడియోస్ చేద్దాం, ఒక 100 వీడియోస్ నేను చేయాలి. 100 వీడియోస్ చూసినా చూడకపోయినా చేస్తాను.
ఒకవేళ 100 వీడియోస్ చూడలేదు అనుకోండి, ఇంకా లేదు ఇంక మన వల్ల కాదు ఏదన్నా వదిలేద్దాం అనుకున్నాను. అప్పుడు ఏం స్టార్ట్ చేశాను, మొత్తం 100 టాపిక్స్ రాస్తున్నాను. ఒక్కొక్క టాపిక్ గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉంటాయి. అది ఇప్పటికి కూడా చాలామంది నన్ను కలిసినప్పుడు ఇంకా మీరు అన్నారు కదా కామెంట్ మిమ్మల్ని బాగా ఏది బాగా కామెంట్ అని. చాలామంది ఆ వీడియోస్ వల్ల జాబ్స్ వచ్చినాయని చెప్తారు. నాకు సక్సెస్ వచ్చిన వీడియో అది తెలుసు అందరికీ. ఎవరైనా చెప్తారా? ఎవరికైనా తెలుసా? అది ఇందాక ఒక వీడియో మీకు బాగా వైరల్ అయింది అన్నారు కదా, ఆ ఛానల్లో వైరల్ అయిన వీడియో ఎవరికైనా తెలుసా? ఫస్ట్లో జియో వోల్టీ సర్వీసెస్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. కాదు, నాట్ షార్ట్స్. Redmi Note 5 Pro. Redmi Note 5 Pro. Somebody said home tour over here. మొబైల్లో 5 పనులు చేయకండి. Somebody said home tour. హోమ్ టూర్ కబీర్ ఎక్కడ ఉన్నాడు? హౌస్ హంట్. ఆయన హంట్ బాగానే ఉంటుంది, తర్వాత మాకు హంట్ అయితే ఓకే. అలా సో ఇదండి, చూసారు కదా వ్లాగ్ అయితే. నేనైతే చాలా బాగుందని చెప్తాను, ఎందుకంటే ఎవరైతే అప్కమింగ్ యూట్యూబర్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. అలాగే మెయిన్ యూట్యూబర్స్ ప్రసాద్ అన్నని కూడా కలవడం జరిగింది. అండ్ అలాగే మెయిన్గా నాకు ఇంతవరకు కూడాను ఒక చిన్న వెలితి అయితే ఉండేది. ఏంటంటే ఈ వీడియోస్ చేస్తున్నాను, బట్ మనకి సపోర్టివ్గా ఎవరు లేరు. యూట్యూబ్లో నా కొలీగ్స్ కానీ లేదంటే నా ఫ్రెండ్స్ కానీ ఎవరు కూడాను ఈ ఫీల్డ్లో లేరు. సో నేను ఒక్కడనే ఇనీషియల్గా అయితే ఇది స్టార్ట్ చేశాను. ఏదైనా డౌట్స్ ఉన్నా ఎవరు కాంటాక్ట్ చేయడానికి అయ్యేది కాదు, లేదంటే ఎలాంటి కంటెంట్ అప్లోడ్ చేయాలి. సో ఇట్లాంటి డౌట్స్ అన్నీ కూడా నాకు చాలా వరకు ఉండేవి. బట్ ఇప్పుడు నేను చూస్తున్నట్లయితే ఈ ఫోటోలో చూస్తున్నట్టు నేను అయితే చాలామంది క్రియేటర్స్ని అయితే కలవడం జరిగింది. వీళ్ళందరి వీడియోస్ కూడా నేను ఫాలో అవుతూ ఉండేవాడిని. బట్ అక్కడికి వెళ్ళాక వీళ్ళందరినీ కలిసాక నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఫర్దర్గా నాకు ఎప్పుడైనా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వీళ్ళతో నేను కలిసి ముందుకు వెళ్తానని నా హోప్. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉంటే ఇంకా ముందు ఇంకా మరెన్నో అచీవ్మెంట్స్ రీచ్ అవుతాను. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మౌలి సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్ టు మౌలి టెక్ ఇన్ తెలుగు.